హైడ్రా కూల్చివేతలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్ఎండిఏ పరిధిలోని చెరువులను సమగ్ర సర్వే చేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. గ్రేటర్ పరిధిలో ఉన్న చెరువుల విస్తీర్ణం, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను ఈ సర్వే ద్వారా గుర్తించనున్నారు. ఈ సర్వేను 3 నెలల్లో పూర్తి చేసి ప్రభుత్వ వెబ్సైట్స్లో అందుబాటులో ఉంచనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఇరిగేషన్, రెవెన్యూ శాఖలను ప్రభుత్వం ఆదేశించింది. అప్పటి వరకు హైడ్రా కూల్చివేతలు నిలిచిపోయే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల హైడ్రా కూల్చివేతలపై హైకోర్టులో జరిగిన విచారణలో చెరువులపై సర్వే గురించి న్యాయస్థానం ప్రశ్నించింది. దీంతో ప్రభుత్వం చెరువులను సమగ్రంగా సర్వే చేయాలని నిర్ణయించింది. మాంగళ్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుండి 11 వరకు మాత్రమే. మాంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. హైడ్రా కూల్చివేతలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్ఎండిఏ పరిధిలోని చెరువులను సమగ్ర సర్వే చేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలు, వీటన్నిటి నేపథ్యంలో ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. హైకోర్టులో ఇటీవల హైడ్రా కూల్చివేతలకు సంబంధించినటువంటి కేసు విచారణ సందర్భంగా ప్రభుత్వం చెరువుల విస్తీర్ణము, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లు వీటన్నిటిపై కూడా ప్రశ్నించినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ముందు ఈ ముందు గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి చెరువులు ఎన్ని ఉన్నాయి, ఆ చెరువుల విస్తీర్ణం ఏంటి, బఫర్ జోన్ ఏంటి, ఎంతవరకు ఉంది ఈ చెరువు అనేటువంటి సర్వే అన్ని కూడా చేయాలని నిర్ణయించుకుంది. అటు రెవెన్యూ అధికారులు, ఇటు ఇరిగేషన్ అధికారులు పూర్తి స్థాయిలో సర్వే చేసిన తర్వాత ఈ సర్వే నివేదికలు, మ్యాపులు, చెరువులకు సంబంధించిన అన్నిటి మీద కూడా వీటన్నిటిని ప్రభుత్వ వెబ్సైట్ లో పెట్టాలంటున్నారు. ఈ సర్వే చేసినటువంటి క్రమంలోనే ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లో ఎలాంటి నిర్మాణాలు ఉన్నాయి, ఎన్ని నిర్మాణాలు ఉన్నాయి అనేటువంటి విడివిడిగా ఒక నివేదిక కూడా సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించి అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసింది. వీటన్నిటినీ ఫైనల్ చేయడానికి కొంత సమయం పడుతుంది. ఒక 2 నెలల నుంచి 3 నెలల వరకు పట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ పూర్తి స్థాయిలో నివేదికని సిద్ధం చేసిన తర్వాత ప్రభుత్వం తమ వెబ్సైట్ లో పెట్టాలనుకుంటుంది. వీటన్నిటిని హైకోర్టు ముందస్తు ఇటీవల చెప్పినటువంటి సూచన మేరకు ఇలాంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నట్టు కనబడుతుంది. ఓవరాల్ గా చెరువులకు సంబంధించి పరిరక్షణ అనేది ప్రభుత్వం కట్టుబడి ఉంది అనేటువంటి అంశాన్ని చెప్తూనే ఎఫ్టీఎల్ లో ఉన్నటువంటి నిర్మాణాలకు సంబంధించినటువంటి నివేదికలు, ఎన్ని నిర్మాణాలు ఉన్నాయి, ఈ చెరువుల ఎన్ని ఆక్రమణకు గురయ్యాయనేటువంటి పూర్తి వివరాలన్నింటినీ కూడా సేకరించాలని చెప్పినారు. వీటన్నిటిని పూర్తయిన తర్వాత మళ్ళీ హైడ్రా తన పని కొనసాగించేటువంటి అవకాశం ఉంది. అప్పటి వరకు పూర్తి స్థాయిలో రెవెన్యూ శాఖ, అటు ఇరిగేషన్ శాఖ, హైడ్రాకు కేటాయించినటువంటి అధికారులు వీళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో చెరువులు ఎంతవరకు ఆక్యుపై అయ్యాయి, ఎన్ని చెరువులు ఉన్నాయి, వీటికి సంబంధించినటువంటి వాటన్నిటిని కూడా సర్వే తేల్చే పనిలో ఉన్నారు. థ్యాంక్ యూ చారి.